అందరికీ నమస్కారం. టీడీపీ టాప్ నేత అరెస్ట్. తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మండలంలోని దిగువపాలెం పంచాయతీ అన్నగారిపల్లిలో సర్వే నంబర్ 51/1లో 45 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. అయితే అందులో పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉప కేంద్ర భవనాలు ఉన్నాయి. మిగిలిన స్థలంలో కొంతకాలంగా స్థానికులు కొందరు గొర్రె దొడ్లు, అదేవిధంగా పేడ దెబ్బలు వేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మండల పరిషత్ అధికారులు ఆ స్థలంలో ఉన్న గొర్రెల దొడ్డి, అదేవిధంగా పేడ దెబ్బలను గ్రామస్తులందరి అనుమతితో వారి సహకారంతో తొలగించి శుభ్రం చేయించారు. అయితే ఈ క్రమంలో మళ్ళీ కొందరు అక్రమదారులు అందులో గొర్రెల దొడ్లు, పేడ దెబ్బలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయమై తంబలపల్లి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ స్థలాలను కాపాడడం రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతని, దీనిపై వెంటనే సర్వే చేయించి ప్రభుత్వ స్థలమైతే స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ హరికుమార్‌ను ఆదేశించారు. దీనిపై శుక్రవారం సర్వేయర్ మహేష్, ఇన్ఛార్జ్ వీఆర్‌ఓ రమణ సిబ్బందితో అన్నగారిపల్లికి వెళ్లారు. ప్రభుత్వ స్థలానికి హద్దులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అక్రమదారులు వారిని అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విషయాన్ని మొలక చెరువు సీఏ రాజా రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. సీఏ అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకోకూడదని, ఏదైనా చెప్పాలనుకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో నిరసన విరమించారు. రెవెన్యూ అధికారులు హద్దులను ఏర్పాటు చేస్తుండగా అక్కడికి వెళ్లిన టీడీపీ నాయకులు కొండ్రెడ్డి అక్రమదారులకు మద్దతుగా రెవెన్యూ అధికారులను నిర్లక్ష్య ధోరణితో దుర్భాషలాడాడు. అయితే ఫోన్‌లో తహసీల్దార్ హరికుమార్‌ను కూడా ఏకవచనంతో దుర్భాషలాడాడు. దీనిపై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కొండ్రెడ్డితో పాటు 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మొలక చెరువు సీఏ రాజా రమేష్, ఎస్ఐ గాయత్రిలు తంబళ్లలో స్వగృహంలో ఉన్న కొండ్రెడ్డిని శనివారం ఉదయం అరెస్టు చేసి మదనపల్లికి తరలించారు. రెవెన్యూ అధికారులను దుర్భాషలాడిన ఘటనలో టీడీపీ నాయకుడు కొండ్రెడ్డిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.